అందరికీ నమస్తే అండి. నేను మీ అను, ఆయుర్వేద్ అండ్ ఫ్యామిలీ కోచ్. వెయిట్ లాస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. వెయిట్ లాస్ అంటే చాలామంది చాలా చాలా రకాల డైట్స్ అనేవి మనకిప్పుడు మార్కెట్‌లోకొచ్చాయి. లిక్విడ్ డైట్ అని, ఫ్రూట్ జ్యూస్ డైట్ అని, వెజిటబుల్ డైట్ అని, మిల్లెట్ డైట్ అని, అండ్ నాన్ వెజ్ డైట్ అని, ప్రోటీన్ డైట్ అని, హెర్బల్ డైట్ అని, టైప్ ఆఫ్ డైట్స్. అసలు ఆ డైట్స్ ఒక మాట ఫ్రాంక్లీ చెప్పాలి అంటే మనకి సైంటిఫికల్‌గా వీటికి ఈ డైట్స్ ఏవి కూడా ప్రూవ్ అవ్వలేదు ఇంతవరకు మనకి. మనకి WHO మనకి ఒకటే ఒక డైట్ సైంటిఫికల్లీ రీసెర్చ్ చేసి ఇచ్చిన డైట్ ఒకటి. అదేంటి అనంటే అన్నీ తింటూ తగ్గే డైట్. సో ఆ డైట్‌లో ఏది ఎంత పర్సెంట్, ఏ ఫుడ్ ఎంత పర్సెంట్ తీసుకోవాలో అనని మన WHO ఒక చార్ట్ అనేది మనకి ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే మనకి ఇచ్చుండింది. సో అదేంటి అనంటే వెయిట్ లాస్ అవ్వడానికి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తినాలి, గుడ్ ఫ్యాట్స్ తినాలి, ఫైబర్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి అనని మనకి WHO చెప్పింది. సో అయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్లో 100లో 50% అంటే ప్లేట్లో సగభాగం ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీనీ లీవ్స్, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. సో పండ్లేమో ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన, కూరగాయలు, ఆకుకూరలు చక్కగా ఉడికించుకున్నవి ఒక పక్కన. ఇవి 50% ఉండేలా చూసుకోవాలి. మరి మిగిలిన 50% ఏంటి అని అడిగితే మిగిలిన అగైన్ 50% ఇంగ్రీడియంట్స్ ఏంటి, 50% ఫుడ్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఈ 50%లో 25% అంటే 25% అనేది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ క్రేవింగ్ ఏంటి అని అంటే అసలు మన లవ్లీ ఫుడ్ అంటే రైస్, బిర్యానీ కానీ, రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, లేదు అంటే రోటీస్ కానీ, రొట్టెలు కానీ, రకరకాలు ఉన్నాయి మనకి కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్. సో అది 25% మాత్రమే. అంటే 100లో 25% మాత్రమే కార్బోహైడ్రేటు, 50% పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. ఇంకెంత మిగిలింది మనకి 25%, 25%. సో ఆ 25% ఏంటి అని అంటే గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్స్. అంటే గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి మనకి నట్స్, సీడ్స్. అవి నట్స్ అంటే బాదం, పిస్తా, కాజు ఇలాంటివి గుడ్ ఫ్యాట్స్. అండ్ ప్రోటీన్స్ అంటే నాన్ వెజ్, చికెన్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ. సో ఇవన్నీ కలిపినవి గుడ్ ఫ్యాట్స్ అండి. ఈ ప్రోటీన్ అన్ని కలిపినవి 25%. టోటల్ ఇప్పుడు మనకి 100 ఒక ప్లేట్ మీల్ రికవరీ అయిపోయింది కదా. సో ఇందులో ఎక్కువ శాతం మనకి వాటర్ కంటెంట్ ఉన్నవి, ఫైబర్ ఉన్నవి ఉన్నాయి ఒకటి. అండ్ మిగిలినవి కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ కూడా మనకి అవసరమే వెయిట్ లాస్లో. కార్బోహైడ్రేట్ తింటే వెయిట్ ఏమి గెయిన్ అవ్వరు. మనకి ఫాస్ట్గా గ్లూకోజ్, ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి, డైజెషన్కి కార్బోహైడ్రేట్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇదొకటి. అండ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్. సో వీటి వల్ల యూజ్ ఏంటి అని అంటే మనకి స్కిన్ గ్లోగా ఉండాలి అన్నా, బాడీలో పార్ట్స్ కరెక్ట్గా కనపడాలి అన్నా, మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండాలి అన్నా, మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా ఉండాలి అన్నా, సో గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద మీల్. మనము ఈ ఫుడ్ తీసుకుంటేనే వెయిట్ లాస్లో మనం ఈజీగా వెయిట్ తగ్గుతాము. మనకి అదర్ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అంటే మనము ఓన్లీ లిక్విడ్ డైట్ చేయడం, వాటర్ డైట్ చేయడం, లేదు అంటే సంథింగ్ టైప్ ఆఫ్ డైట్స్ ఉన్నాయి. వీటిలో ఏంటి అంటే ఏదో ఒక ఫుడ్ని స్కిప్ చేయమని మనకి ఈ డైట్స్లో ఉన్నాయి. బట్ అలా కాకుండా అన్నీ తినుకుంటూ, కాకపోతే ఏ క్వాంటిటీ పెంచుకోవాలి, ఏ క్వాంటిటీ తగ్గించుకోవాలి అనేది మనం పేషెంట్ని బట్టి వాళ్ళ మెడికల్ వాళ్ళ మెడికల్ హెల్త్ ఇష్యూస్ని బట్టి దాన్ని మనం వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి చెప్పగలము, ఫైండ్ అవుట్ చేసి చెప్పగలం. ఇదొకటి. మరి ఇంకా తినకూడనివి ఏంటి అని అంటే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పినవి తినాలి. తినకూడనివి ఏంటి అని అంటే బాగా మైదాతో వండిన పిండి వంటలు కానీ, అండ్ బయట మైదాతో చేసే ఇవి ఉంటాయి కదా, పిజ్జాలు, బర్గర్లు, లైక్ ఎగ్ పఫ్లు, కర్రీ పఫ్లు, ఇలాంటివి తినకూడదు. అండ్ బిర్యానీస్, బయట
టైప్ ఆఫ్ ఆయిల్స్తో ప్రిపేర్ చేసిన బిర్యానీస్ తినకూడదు, ఇదొకటి. అండ్ ఎక్కువగా మనకి సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి కదండి, చాలా మంది సమ్మర్ వచ్చిందంటే సాఫ్ట్ డ్రింక్ లేకుండా వాళ్ళు అసలుకి లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయలేరు, ఆ డే వాళ్ళకి అసలు రన్ అవ్వదు. సో సాఫ్ట్ డ్రింక్స్, హెవీగా షుగర్ యాడ్ చేసిన స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి తీసుకోకుండా ఉండాలి. అండ్ డీప్ ఫ్రైస్ అంటే ఎక్కువగా మనం ఫ్రై ఐటమ్స్ తింటూ ఉంటాము, ఫ్రై ఐటమ్స్ ఇటువంటివి కొంచెం స్టాప్ చేసేసి లైట్గా బాయిల్ చేసుకున్నవి అండ్ న్యాచురల్గా మనకి ప్లాంట్ నుండి వచ్చేటివి అండ్ ప్రోటీన్ కోసం మంచి నట్స్ అవి చెప్పాను, అటువంటివి తీసుకోండి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నవి ఫ్రిడ్జ్లోవి ఇటువంటివి మీరు మానేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. వీటితో పాటు వ్యాయామం, యోగా, మెడిటేషన్, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కొంచెం ఉండేలా చూసుకుంటే వెయిట్ లాస్ అనేది అవుతాము, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అలా కాకుండా అది తినకుండా ఇది తినకుండా క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేక దాంతోపాటు హెడేక్ వస్తూ మైగ్రేన్స్ తెచ్చుకుంటూ ఆలోచించి ఆ ఫుడ్ నేను తినలేదు అని అండ్ మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ అదర్ హెల్త్ కాంప్లికేషన్స్కి మళ్ళీ మీరు అయ్యిందనుకోండి మీ బాడీ, సో మళ్ళీ మీరు హాస్పిటల్స్ పాలవ్వాల్సి వస్తుంది. సో కొంచెం మీరు నార్మల్గా జనరల్గా ఆలోచించుకోవాల్సిన కామన్ పాయింట్స్ ఇవి, ఓన్లీ డాక్టర్సే చెప్పవలసినవి కాదు. మినిమం ఒక డైట్ చేస్తున్నాము అంటే నన్ను ఇదే తినమన్నారు, సో నాకు ఈ డెఫిషియన్సీ వస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థింక్ చేసుకొని యూ కెన్ ఫాలో మై డైట్. థ్యాంక్ యూ.